ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని ఆలోచిస్తున్నాను. ఈరోజు యేసు ప్రభువారు మనకు గుర్తు చేస్తున్న ఒక మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనములో వ్రాయబడి ఉంది. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. సాత్వికత్వం అంటే బలహీనత కాదు, కానీ అది ఒక నియంత్రితమైన బలం. పవర్ ఇన్ కంట్రోల్ అంటారు. యేసు ప్రభు మనకు చెప్పిన సాత్వికత్వం అనేది కోపం వచ్చినప్పుడు అదుపులో పెట్టడం, గర్వం వచ్చినప్పుడు వినయంగా ఉండడం, ఇతరులతో మృదువుగా ప్రవర్తించడం. ప్రపంచం తరచూ బలమైన వారితో నిండి ఉంటుంది, వాళ్ళే గెలుస్తారని చెప్తుంది. కానీ యేసు బోధ ఏంటంటే నిజమైన విజయం వినయంతో, సాత్విక హృదయంతో జీవించే వారికి వస్తుంది. సాత్వికులు దేవుని మీద ఆధారపడతారు. తమ బలాన్ని చూపించడానికి కాదు, కానీ ప్రేమను చూపించడానికి జీవిస్తారు. మన జీవితంలో సాత్వికత్వం ఉన్నప్పుడు సంబంధాలు బలపడతాయి, మనస్సు శాంతిగా ఉంటుంది, దేవుని కృప మన మీద నిలుస్తుంది. అటువంటి వారు చివరకు దేవుడిచ్చే ఆశీర్వాదాలను అనుభవిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినము మాకు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు. మా హృదయాన్ని సాత్వికతతో నింపండి. కోపం, గర్వం, అహంకారం వీటి నుంచి మమ్మల్ని దూరంగా ఉంచండి. యేసుక్రీస్తులాగా వినయంగా, మృదువుగా ఉండే కృపను మాకు దయచేయండి. ప్రతిరోజు మా మాటల్లో, పనులలో, ఆలోచనలో మీ ప్రేమను ప్రతిబింబించినట్లు మమ్మల్ని నడిపించండి. మీ చిత్త ప్రకారం జీవించడానికి మాకు తగిన శక్తిని, జ్ఞానాన్ని ప్రసాదించండి. యేసు కృపగల నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక.